ఆరాధన కల్పించిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ, అలాగే కూడొచ్చిన సంఘం అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఒక పాఠాన్ని ఆలోచించబోతున్నాం. ఇశ్రాయేలు చరిత్రలో ఇశ్రాయేలు బబులోను చెరకెళ్ళారని విన్నాం కదా మనం. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు చేసిన పాప కారణాన చెరకెళ్ళారన్నమాట. తర్వాత ఒకసారి మనం కోరేషుని గురించి ఆలోచించినప్పుడు ఆయన అన్యరాజు అయినా సరే ఆయన దేవుడు ప్రేరేపణ చేత యూదుల్ని బబులోను చెర నుంచి విడిపించి వెళ్ళి దేవాలయాన్ని కట్టుకోండి మంచి మనసుతో దేవుడు ప్రేరేపణకు లోబడి ఆకాశం మంది దేవుడు అని బాగా స్తుతించి ఉన్నట్టు మనం చదువుకున్నాం. వాళ్ళకి గుర్తులేకపోతే నేను మళ్ళీ చెప్తాను. అది కోరేష్ ద్వారా ఆజ్ఞాపించబడిన తర్వాత బబులోను చెర నుంచి విడుదల నుండి వచ్చారన్నమాట. ఎవరు? ఇశ్రాయేలు అన్నమాట. ఈ కాలం ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ కాలంలో ఒక 5గురు మొత్తం పనిచేశారన్నమాట. ఎవరంటే జెరుబ్బాబెలు, యోషువ, హగ్గయి, జకరియా, నెహెమ్యా, వీళ్ళన్నమాట. నెహెమ్యా ఉన్నాడు, ఎజ్రా. వీళ్ళు ఇప్పుడు వచ్చిన పరిస్థితి మనం ఆలోచించగలిగితే దేవాలయం పూర్తిగా లేదు. వీళ్ళేమో యెహోవా దేవుని భక్తులు. ప్రాకారం కూడా లేదు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని పునరుద్ధరించాలా, దేవుని వాక్యాన్ని చెప్పాలా. ఇన్ని సంవత్సరాలు చెరలో ఉన్న అలవాట్లు మొత్తం వచ్చి ఉంటాయా? ఉండవా? 70 ఏళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా అక్కడున్న అలవాట్లు అక్కడున్న సాంప్రదాయాలు మొత్తం వచ్చి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ముందు ఏం చేయాలి? ముందు ఫస్ట్ రాంగలు ఏం చేయాలి? ముందు దేవాలయాన్ని నిర్మించాలన్నమాట. ఎందుకు దేవాలయం నిర్మించాలంటే ప్రజలందరికీ దేవుని యొక్క వాక్యం అందాలి. వాళ్ళు దేవుని సన్నిధికి వస్తే దేవుడు వారితో మాట్లాడతాడన్నమాట. ఈ సన్నివేశంలో ఒక 5గురు పాత్రలు ఉంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క పాత్ర చూద్దామన్నమాట. ఈరోజు జెరుబ్బాబెలు అనే వ్యక్తి గురించి మనం ఆలోచిద్దాం. కొంతమందిని మనం చూసినప్పుడు మనం సహజంగా మన కుటుంబాల్లో కానీ మన బంధువుల్లో కానీ వాళ్ళ జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు వారి జీవితం మొత్తం కష్టాలే ఉంటాయి. అరే వాడు చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాడు రా, వాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కష్టాలు పడుతున్నారు, వాడు అంతేరా, వాడు బతుకంతే, వాడు జాతకం అంతే అంటూ ఉంటాం కదా. జెరుబ్బాబెలు జీవితం కూడా కొద్దిగా అంతే ఉంటుంది అన్నమాట. మంచి మంచి నిర్ణయం తీసుకొని దేవాలయం నిర్మించాలని ఆసక్తి కలిగి దేవాలయం నిర్మించడానికి వచ్చినప్పుడు శత్రువులు వస్తారు, నిరుత్సాహపరిచే వాళ్ళు వస్తారు, ఇబ్బందులు వస్తాయి, రాజకీయ ఒత్తిడి వచ్చింది, ఇవన్నీ వస్తాయి. కానీ ఒకరోజు దేవాలయం పూర్తయిపోయింది అన్నమాట. ఈ మధ్యలో కొంత ఆయన జీవితం, కొంత వ్యతిరేకత పరిస్థితులు, ఈ కాలానికి మనకు సంబంధించే విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఈరోజు మనం ఆలోచిద్దాం అన్నమాట. ఎవరు నిరుత్సాహం ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు, శత్రువు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు అన్నమాట. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి నిలబడవచ్చు, విజయాన్ని సాధించవచ్చు. ఒక మనిషి ఒక కలగనాల, అది జీవితం పట్ల కంటావా, కుటుంబం పట్ల కంటావా, అది నీ గురించి నువ్వు కంటావా, లేదా సంఘం గురించి కంటావా, లేదా నీ పిల్లల గురించి కంటావా, ఒక కళ, మనకు ఒక కళ ఉంటుంది అన్నమాట. ఆ కళను నెరవేర్చే విషయంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి, రావు. మీ పిల్లల్ని మంచిగా చదివించాలి, అదే మంచి హైయర్ స్కూల్స్ చదివించాలన్నప్పుడు అది కళ మీకు. ఈ కళకు సంబంధించినప్పుడు మీకేం కావాలి? అమౌంట్ కావాలన్నమాట. దాని కొరకు మీరు రాత్రులు చేస్తారా, పగలు చేస్తారా అనేది ఆ కళ నెరవేర్చాలి మీరు. అలాగే ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది అన్నమాట. జెరుబ్బాబెలు కూడా ఒక కళ ఉంది. ఏంది ఆ కళ అంటే? ఎలా చెప్పాలి, నేను ఇది చేయాలి, నా కళ ఇది అంటాం కదా మనం. నేను అది గోల్ అన్నమాట. ఎడన్నాడు ఎదుగుతున్నాను మేడంలోనే. ఓకే, గోల్ అన్నమాట, కళ అన్నమాట. అప్పుడు జెరుబ్బాబెలు ఏంది, ప్రజలందరూ చెరలో ఉండి వారి అలవాట్లు తప్పిపోయి వచ్చారు కదా. ఆ తప్పిపోయి వస్తే వీళ్ళని సరి చేయాలని కళ అన్నమాట. మనకు చూడండి, మన కళ కనాలి, కానీ ఆ కళ నెరవేర్చే విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే మనకు ఒక కళ ఉంది. ఇప్పుడు ఏందా కళ? నిత్య జీవం, లేదా పరలోకం, లేదా దేవుని సన్నిధికి వెళ్ళాలనే కళ ఉందన్నమాట. ఒకసారి గ్రంథంలోకి వెళ్ళి ఈ వ్యతిరేకతలో అనుకున్న కళ కంటే చాలా సింపుల్. నేను ఇలా చేయాలి అనుకోవటం చాలా ఎమ్మటే వచ్చింది, కొంతమంది రాకపోవచ్చు అన్నమాట. కానీ దాన్ని నెరవేర్చే విషయంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో మనం చెప్పలేము అన్నమాట. కలగంట సింపుల్ అన్నమాట, కానీ నెరవేర్చుకోవటం, ఆ గోల్ సాధించడం చాలా మంచి గొప్ప విషయం అన్నమాట. ఆ చరిత్ర ఇది కంటిన్యూ కూడా అన్నమాట. ఈరోజు జెరుబ్బాబెలు, హగ్గయి, జకరియా, ఎజ్రా, నెహెమ్యా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం లాంటి వాళ్ళు అన్నమాట. మనం ఒక్కొక్క ఆయుధాన్ని చూసినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకే ఆయుధం ఉండదు అన్నమాట. సోలాలు ఉంటాయి, బళ్ళెం ఉంటుంది, కత్తులు ఉంటాయి,
పెద్ద పెద్ద డావులు ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క ఏ ఆయుధం ఏ శత్రువునైనా ఏం చేయగలదో ఆ పరిస్థితిని బట్టి చంపాలన్నమాట. వీళ్ళు 5గురు ఒక ఆయుధం లాంటి వాళ్ళు అన్నమాట. యుద్ధంలో కొన్ని ఆయుధాలు లాంటి వాళ్ళు అన్నమాట. అలాంటి ఆయుధంలో ఒక ఆయుధం అంటే జెరుబ్బాబెల్ అన్నమాట. ఆ విశ్వాసాన్ని, ఆ చరిత్రను మాట్లాడినప్పుడు మనం సరిపోవేమో, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న వ్యతిరేకతలు సరిపోవేమో అనిపించింది అన్నమాట. ఈరోజు మనం ఆ పాఠాన్ని మనం ఆలోచించబోతున్నాం. వచ్చేయండి. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం 6వ వచనం. నేను కంటిన్యూ చెప్తాను, ఓకే, మీకు స్టోర్ కాకుండా. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. 7వ నెల మొదటి దినమందు యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి అన్నమాట. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము అనే ప్రాంతంకి వచ్చి 7వ నెలలో ఫస్ట్ ఏం చేశారంటే దహన బలి అర్పించాలంట. ముందు దేవుడు ఏం చేయాలి? శాంతింప చేయాలి కాబట్టి ముందు దహన బలిని అర్పించారన్నమాట. దహన బలి అర్పించినప్పుడు మొదలుపెట్టింది. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదన్నమాట. సహజంగా మనం గమనించినప్పుడు వైభవంతో నిండింది సొలొమోను దేవాలయం. షేబా దేశపు రాణి గాని, చుట్టూ ఉన్న రాజులు గాని, చుట్టూ ప్రదేశంలో మంత్రులు గాని, వాళ్ళ ఎవరైనా సరే వచ్చి ఆ దేవాలయం దర్శించి ఒక గొప్ప రాజు ఉన్నాడంట అని ఒక చరిత్రకెక్కాడన్నమాట. ఎవరు? సొలొమోను. ఆయన చరిత్రకెక్కాడు. ఆయన రాజధాని నగరం గాని, అక్కడ ఉన్న దేవాలయం గాని, అసలు అద్భుతమైన దేవాలయాన్ని కట్టాడన్నమాట. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ పునాది ఒక రోజు పడిపోయింది. దేవుడు ఆ దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్నమాట. గుర్తుపెట్టుకోండి, అది ఎంత పెద్ద దేవాలయమైనా, అది ఎంత పెద్ద అందంగా ఉన్నా, అక్కడ దేవుడు లేకపోతే అది ఒక రోజు వెళ్ళిపోయిందన్నమాట. దేవుడు వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత దేవాలయం ఉపయోగం ఉంది. దేవుడు ఉంటే అదనమాట. ఇంట్లో మనుషులు ఉంటే ఆ ఇంటికి కళ. ఇంట్లో మనుషులు లేకపోతే ఆ ఇల్లు ఉపయోగం ఉంది? బూజు పట్టిద్ది, పిట్టలు వస్తాయి, పాములు వస్తాయి, ఏవి వస్తాయి అన్నమాట. ముఖ్యం దేవుడు అన్నమాట. ఆ దేవుడు ఒక రోజు వీళ్ళ ప్రవర్తన చూసి వెళ్ళిపోయాడు. తర్వాత బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అది మొత్తం అగ్ని చేత కాల్చేశాడన్నమాట. పునాదులు కూడా లేవు. ఇప్పుడు ఏం చేయాలి? పునాది వేయాలన్నమాట. అంటే మీకు అలా సింపుల్ గా ఉండొచ్చు. చెర నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 ఏళ్ళు ఉన్నారన్నమాట. ఆ చుట్టుపక్కల ఎవరున్నారు? ఇల్లు ఉన్నారన్నమాట. వీళ్ళకి ఎలా ఉండదు? ఇప్పుడు పొరుగు దేశం లాగా కొత్తగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. వాళ్ళ దేశం అయినప్పటికీ వీళ్ళు 70 ఏళ్ళు ఎక్కడ లేరు అన్నమాట. ఇప్పుడు మీరు ఏదన్నా కొత్త ఏరియాలోకి షిఫ్ట్ అయ్యారనుకో, వాళ్ళ ప్రభావం ఎక్కువ, మీ ప్రభావం ఎక్కువ. ఎందుకని వాళ్ళు ఎప్పటి నుంచి నిన్నగాక వచ్చారు అంటారన్నమాట. మాట్లాడితే అంతే అన్నమాట. ఇప్పుడు ఇలా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. ఇప్పుడు దేవాలయ పునాది ఇంకా వేలేదన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతామన్నమాట పునాది వేయటమాట. 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు 3:8. యెరూషలేము నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు ఎన్నో సంవత్సరం అండి? 2వ సంవత్సరం ఎన్నో నెల అంటే ఎమ్మటే దేవాలయం కట్టారా? అట్లా 2 ఏళ్ళు ఏమైంది? టైం వేస్ట్. ఈ మధ్యలో హగ్గై వచ్చి సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టిన సమయం ఇంకా రాలేదు అంటే కదా. ఇంకా చాలా ఉందన్నమాట చరిత్ర. నెక్స్ట్ వీక్ అయినా పై చూద్దాం అన్నమాట. అంటే ఈ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళంటే ఆ విశ్వాసంతో నిరుత్సాహంతో ఉన్నారు కాబట్టి ఆపేశారు అన్నమాట. యెరూషలేము నుండి దేవుని యొక్క మందిరమునకు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, గుర్తుపెట్టుకోండి, ఒక ఆయుధం పేరేంటి? జెరుబ్బాబెలు అన్నమాట. జెరుబ్బాబెలును యోజాదా కుమారుడైన యోషువాయు చెరలో నుండి విడిపబడి యెరూషలేముకు వచ్చిన వారందరి పని ఆరంభించి 20 సంవత్సరం మొదలుకొని పైగా లేవీలను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించడం అన్నమాట. ఎవరు నియమించాడు పనికి? ఏజ్ ఎంత? వయసు ఎంత? 20 సంవత్సరాలు పై మొదలు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అంటే అంటే యూత్ వచ్చారన్నమాట. అంటే యోషువా లేకపోతే జెరుబ్బాబెలు యొక్క ఆలోచన ఎలా ఉన్నాయి? తరాన్ని తయారన్నమాట. మంచోళ్ళు అన్నమాట. 20 ఏళ్ళు వస్తే మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? 20 ఏళ్ళు వస్తే మన పిల్లలు ఎక్కడెక్కడ ఉంటున్నారు అన్నమాట. 20 ఏళ్ళకే లేవి యాజకత్వం బాధ్యతలు పొందారన్నమాట. ఎవరు? యోధా వంశస్థుల్లో యవనస్తులు. అంటే యోధా ఇశ్రాయేలు అంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అన్నమాట. 29 యోషువ అతని కుమారులు, అతని సహోదరులను, కద్మీయులు అతని కుమారులు, హోదవ్య కుమారులను, హేనాదాను కుమారులు, వారి కుమారులు లేవీలైన బంధువులు దేవుని మందిరంలో పని చేయించుటకు నియమించబడింది. డైరెక్ట్ గా 11 వచనం.
వీరి వంతు చొప్పున కూడి వచ్చి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమైన ఆయన కృప నిరంతరముండును నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించుచు మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేటు చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రగానము చేసిరన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళకి దేవుడు దేవాలయం చెప్పడానికి ఏమీ లేదన్నమాట. ఇక ఎప్పుడైతే జెరుబ్బాబెలు, యోషువ వీళ్ళందరూ వచ్చి మందిరం యొక్క పునాది వేసినప్పుడు ఎలా ఉందండి? యెహోవా దయాళుడు, యెహోవాకు స్తోత్రం కలుగును కానీ మంచి విశ్వాసంతో పని ప్రారంభించారనమాట. ఆ పని ప్రారంభించినప్పుడు కొంతమంది ఏడుస్తారు. మునుపటి మందిరము చూచిన యాజకుల్లో, లేవీయులలోను, కుటుంబ ప్రధానులను, వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. ఎందుకు ఏడ్చారు? ఓ పక్క ఆనందం, ఓ పక్క బాధ. అంటే వీళ్ళు ఎందుకు ఏడ్చారంటే సొలొమోను దేవాలయం చాలా పెద్దది. అప్పటి మందిరము, అప్పుడు లోపల బంగారం గోడలు పూసారట, పాత పోసారన్నమాట సొలొమోను కాలంలో అన్నమాట. ఆ విషయాలు ఆలోచించినప్పుడు వీళ్ళు ఏడ్చారు. వాస్తవానికి వీళ్ళు ఏడవకూడదు. ఎందుకని? సరే అయిపోయింది, ఇక మంచిగా ఉన్నారన్నమాట. ఓ పక్క ఏడ్చారన్నమాట. ఇంకో పక్క వేస్తున్నారు 20 సంవత్సరాల పై మొదలుకున్న వారందరూ చేస్తారు ఆనందం. దేవుడు యెహోవా దయాళుడు, యెహోవా స్తోత్రారుడు అని ఆనందంతో దేవాలయాన్ని ముందుకు పెట్టారన్నమాట. ఏది సంతోష శబ్దమో ఏదో దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేక పోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినపడింది. చూడండి, ఏదో సంబంధించిన విషయం వస్తుంది చూడండి, బహుదూరం వినపడింది అనమాట. అంటే ఒక మంచిగా చేసిన తర్వాత ఆ శబ్దము చుట్టుపక్కల దేశాలు మొత్తంకి, సిరియా పక్కన ఉన్న దేశాలు మొత్తం వినపడింది అనమాట. ఆగుతారా? ఆగరు. కాబట్టి ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయి? శ్రమలు, శత్రువులు, ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. ఎలా ప్రారంభించారు వీళ్ళు? 20 సంవత్సరాలు మొదలుకొని పై వాళ్ళందరూ కూడా లేవి యాజకత్వానికి నిండి ఉన్నారన్నమాట. యోషువ, జెరుబ్బాబెలు దేవుని పని మందిరపు పునాదిని నిర్మించినప్పుడు గొప్ప స్తోత్ర గానంతో, ఆనందంతో, ఏది ఏడుపు ధ్వనియో ఏది ఆనంద ధ్వనియో అర్థం కాకుండా మంచిగా ఉన్నారన్నమాట. కాబట్టి చూడండి, మీరు ఏదైనా సరే పని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఎవరు వస్తారు? పని చేయని వాడిని ఎవడు ఏమండో అంటారా? కాయలున్న చెట్టుకే రాళ్ళేస్తాడు. అర్థమైందా? పని చేయని వాడిని ఎవడు ఏమి అసలు వాడి జోలికి కూడా పోరన్నమాట. నువ్వు చల్లగానైనా ఉండాలి, వెచ్చగా ఉండాలన్నమాట. నువ్వు చల్లగా ఉంటే నిన్నేమి ఏమనరు, వెచ్చగా ఉంటే ఖచ్చితంగా ఏంది? ఏదో ఒక రాయి తగ్గుతామన్నమాట. ఎప్పుడైతే పని ప్రారంభించారో చూడండి 4వ అధ్యాయం. అంతటా యూదా వంశస్థులకు, బెన్యామీనీయులకు విరోధులైన చెర నివారణ వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయం కట్టుతున్న సంగతి విని జెరుబ్బాబెలు వద్దకును పెద్దల ప్రధాన యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము, ఇచ్చటికి మమ్ము రప్పించిన అశ్షూరు రాజైన ఎన్సర్హోద్యోను యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలు అర్పించువారము, మేము మీతో కలిసి కట్టదమని చెప్పిరన్నమాట. ఎవరు వచ్చారంట? మీరు ఎలా ఉంటుందంటే, అబ్బో వీళ్ళు చాలా మంచోళ్ళలా కనిపిస్తారన్నమాట. బాగా ఫస్ట్ వచ్చింది ఏముంది? అంతటా యూదా వంశస్థులకు, బెన్యామీల వంశస్థులకు విరోధులైన, ఎవరికి విరోధులు? యూదా గోత్రానికి, బెన్యామీన్ గోత్రానికి విరోధులైన వాళ్ళు వచ్చి, మేము కూడా ఏం కడతామని చెప్పారు? మేము ఎప్పటి నుంచి ఇదో ఫలానా రాజు దగ్గర నుంచి ఎప్పటి వరకు ఎవరిని ఆరాధిస్తున్నాం? యెహోవా దేవునికి బలు అర్పిస్తామంట. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధం అండి? అబద్ధం. ఒక పనిని ప్రారంభించినప్పుడు, మంచి ఉద్దేశంతో మంచి పనిని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయి? శత్రువులు వస్తారు, ఖచ్చితంగా వస్తారన్నమాట. అప్పుడు చూడండి ఏం జరిగిందో. అందుకు జెరుబ్బాబెలు, యోషువ, ఇశ్రాయేలు పెద్దలు, తక్కిన ప్రధానులు, మీరు మాతో కలిసి మా దేవుని మందిరం కట్టుటకు నిమిత్తము లేదు, మేము కూడుకొని పారసిక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు దేవుని యెహోవా మందిరం కట్టుదామని వారితో చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? ఇది దేవుని మా దేవాలయం, ఇది మేము కట్టుకుంటాం, ఇది కోరేషు మాకు ఆజ్ఞాపించాడు, మేమే కట్టుకుంటాం, దీనికి వేరే వాళ్ళు ఇవ్వడానికి అన్నమాట. ఇప్పుడు ఎందుకు ఆ మాట అన్నాడు జెరుబ్బాబెలు, యోషువ? ఎందుకన్నాడు ఆ మాట? ఇప్పుడు దేవాలయం కట్టుకోవాల్సింది ఎవరు? వీళ్ళు. మీరు డబ్బు
ఏ రాజు తీసుకోవచ్చు, అన్ని వచ్చినా తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు అన్నమాట. కానీ కట్టే విషయంలో ఎవరు కట్టాలా? వీళ్ళే కట్టాలన్నమాట. ఎందుకంటే ఒకరోజు వచ్చి మేము కట్టుకున్నాం, మేము ఉంటాం, మా దేవుని మేము చేస్తాం, లేకపోతే మేము ఇందులో ఉన్నామన్నమాట, మా చేయి ఇందులో ఉంది, అదే మేము కూడా ఇది పెడతాం, మేము ఇది చేస్తాం అనే అజుమాయిషి వచ్చింది అన్నమాట. అక్కడ దేవాలయం అన్నమాట. పైగా వీళ్ళెవరో యూదులు కానివారన్నమాట. కాబట్టి మీరు కట్టడానికి మేము పర్మిషన్ ఇవ్వం, మా దేవుని మందిరం మేమే కట్టుకుంటాం అని చెప్పాను అనమాట. ఇప్పుడు అది మంచి మాట చెడ్డ మాట? బాగా ఆలోచిందమ్మా. కొంతమందిని మనతో చేర్చుకోవటం వలన పని పాడేది, గుర్తుపెట్టుకోండి, పని పాడవుద్ది. ఇది నాకు అనుభూతి చెబుతున్నాను, నేను అనుభవం నాకు తెలుసు కదా. నేను కొన్ని 7 ఏళ్ళ నుంచి ఉంటా దేవుల్లో. కొంతమందిని మన పక్కన పెట్టుకోవటం వలన ఖచ్చితంగా పని పాడవుద్ది అన్నమాట. విశ్వాసుల మనుషుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితులు వస్తాయన్నమాట. అంటే పాము వలె చెప్పాడు కదా, మన ఎవడం అంటే అన్ని తెలుసు అన్నమాట. నిష్కపటంగా, పాముల వలె వివేకంగా ఉండాలన్నమాట. పాము చూడండి, అది దెబ్బేస్తా పాము వెళ్ళిపోయింది అనమాట. ఇంకా వల్ల కానప్పుడు ఏమైతే తిరగబెడతారు అనమాట. కొంతమంది మన మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన స్నేహాలు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం ఖచ్చితంగా జరుగుద్ది. దీన్ని గమనించిన జెరుబ్బాబెలు అంటే మాతో మీకు నిమిత్తం లేదు, మా దేవుని మందిరం మేమే కట్టుకుంటాం అని చెప్పిన తర్వాత వీళ్ళు అసలే ఎవరు? విరోధులు. అప్పుడు ప్రేమగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనతో వచ్చి మేము కూడా కడతాం, మేము కూడా పలానా నుంచి దేవుని ఆరాధిస్తాం, మేము కూడా వాక్యం చెబుతాం అని అప్పుడు దాకా వచ్చేప్పుడు మాత్రాన మంచోళ్ళేమి కాదన్నమాట. వెనకేముంది? యోధా వంశస్థులకు, బెన్యామీలకు విరోధులైన వారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు విరోధాన్ని నెరవేర్చడానికి ఎక్కడ రావాలి? ఇప్పుడు ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? పనిని పాడు చేస్తారన్నమాట. వీళ్ళు ఎవరు అండర్లో పనిచేస్తారు? సాతాను యొక్క ఉద్దేశాల చొప్పున పని చేసుకుంటూ వచ్చేవాళ్ళన్నమాట. గుర్తుపెట్టుకుంటే భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి, దేవుని రాజ్యం, సాతాను రాజ్యం. ఉందా లేదా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఈ లోకం ఏముంది? ఈ యుగ సంబంధమైన దేవత, అంటే యుగము చేత పూజింపబడుతున్న దేవత. అది వెనకుంటాడన్నమాట, మనుషులను వాడుకుంటాడన్నమాట. సాతాను కింద చాలా మంది మత్స్యకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, శరీర సంబంధమైన మనసు కలిగి ఓరక ఉప్పొంగుచు లేకపోతే మేమే భక్తులం అనిపించుకునే వాళ్ళు భ్రష్టులు ఉన్నారన్నమాట. అలాగా 2 కేటగిరీస్ ఎప్పుడు ఉన్నాయన్నమాట. వీళ్ళు వచ్చి మేము వేస్తున్నప్పుడు జెరుబ్బాబెలు అన్నాడు మీరు కట్టద్దు అన్నమాట. ఇక స్టార్ట్ అయింది చూడండి. అందుకు జెరుబ్బాబెలును, అయితే ఇక్కడ మాకు నీతి ఏంటంటే, మీరు మీ కుటుంబం పాడవాలన్నా లేకపోతే మీ కుటుంబం బాగుపడాలన్నా, మీ వ్యక్తిగత జీవితం అయినా సరే, మనం శత్రువుని ప్రేమించాలా 100%. కాదట్లా. శత్రువు కొరకు ప్రాణమైన పెట్టు కాదట్లా. కానీ కొన్ని పనులకి వాళ్ళని ఏం చేయకూడదు? దైవ సంబంధమైన కార్యక్రమాలకు వాళ్ళ దగ్గర ఏం పెట్టకూడదు? పెడితే పని మొత్తం ఏమవుద్ది? పాడవుద్ది అన్నమాట. నీకు ఎంత విరోధమైనా మీ కుటుంబంతో కలిసి పోయిరండి, కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మీ కుటుంబం ఉందనుకో, మీ కుటుంబంతో ఏమైపోయింది? పాడవుద్ది అన్నమాట. మీ వ్యక్తిగత జీవితం ఏమైపోయింది? పాడైపోయింది అన్నమాట. విడిగా వెళ్ళండి, మీరు ప్రార్థన చేయండి, లేదంటే మీరు ఆహారం తినరండి, బట్టలు పెంచండి, ఏమైనా చేయండి. కొన్ని పనులకు వాళ్ళని పెడితే ఆ పని అంతా ఏమైపోయింది? పాడు అయిపోయింది అన్నమాట. ఇక వాళ్ళు ఎటు ఆగరు. అందుకు జెరుబ్బాబెలు, యోషువ, ఇశ్రాయేలు పెద్దలు, తక్కిన పెద్దలు, ప్రధానులు మాతో కలిసి మా దేవుని మందిరం కట్టకు నిమిత్తము లేదు, మేము కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు దేవుని యెహోవాకు మందిరం కట్టుదామని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులు ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. ఏం జరిగిందంట? కట్టుచున్న జనులు ఏం చేశారంట? బాధపరిచారన్నమాట. ఇప్పుడు ఎవరు? దేశపు జనులు అన్నమాట. చూడండి, వ్యతిరేకత అన్నమాట. శత్రువులు వచ్చి మేము ఎప్పుడైతే మేము కడతాము అన్నప్పుడు వద్దన్నారో ఏమొచ్చింది? ఇప్పుడు ఆ దేశంలో ఉన్న జనులు మొత్తం వచ్చి పని ఆపడన్నమాట. దేశపు జనులు యోధా వంశులను ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములటిలోను పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై, చూడండి చెప్పే కదా, ఉద్దేశమును భంగపరచుటకై జెరుబ్బాబెలు కలగన్నాడు.
ఇశ్రాయేలులో కలగన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుని దేవాలయం 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 పునరుద్ధరణ జీవితం యొక్క పునరుద్ధరణ ప్రారంభించినప్పుడు వారి ఉద్దేశమును భంగపరుచుటకై అనమాట. అంటే మనం ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించిన తర్వాత ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు మనల్ని ఎలాగైనా సరే తొక్కాలి, ఎలాగైనా సరే మనం అనదొక్కాలన్నమాట. వాళ్ళ పని అదే అన్నమాట. వాళ్ళ కళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఇవి తెలుగులో అంటే వాళ్ళ కళ్ళు డేంజర్, వాళ్ళ కళ్ళుతో పడ్డారు నువ్వు అంటారన్నమాట. అందుకని చాలా మంది చూస్తారు కదా ఇవన్నీ, వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అవడంతో వీడు నాశనం అవుతాడు అన్నమాట. అప్పుడు ఇవన్నీ తెలియకుండా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ కళ్ళు డేంజరు, వాళ్ళు డేంజర్ అంటారన్నమాట. నిజమే, వాళ్ళ కళ్ళు కాదు, వారి ప్రవర్తన, వాళ్ళ ఆలోచన, ఇవి డేంజర్ అన్నమాట. ఎప్పుడైతే దేశపు జనులు యోధావంతులను ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరిచి, అంటే బాధపరచడం అంటే ఏంటి, దగ్గరకు వచ్చి ఏంటి మీ దేవాలయం పూర్తి దమ్మనవా, పూర్తి కాదు ఏంటి బోగు కడుతున్నారు, మళ్ళీ చెరకపోతారేమోలే, మధ్యలో ఆగిపోద్దేమోలే, డబ్బులు అందమేమోలే, అయినా ఇది కడుతున్నారు, మీకు డబ్బులు ఉన్నాయా, ఇన్నేళ్ళు చెరకు వచ్చారు, మీలో డబ్బులు ఉన్నాయా, మీ పిల్లలు చదువులుకున్నాయా, వాటికి ఉన్నాయా, వీటికి ఉన్నాయా అని ఎందుకు ఆగారు. అదే బాధపరిచారంటే అంటే ఇంకా ఒకళ్ళు కొట్టారేమో, ఇబ్బంది పెట్టారేమో అనమాట. ఫస్ట్ రౌండ్ అయిపోయింది అనమాట. ఆ దేశపు జనులు మంచి తాత్పర్యం కలిగి మనం పనిచేస్తున్నప్పుడు, స్థానిక సంఘంలో మంచి తాత్పర్యం కలిగి మన కుటుంబంలో ఒక విధానాన్ని చక్కగా అమలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా శత్రువులు వస్తారు. 2, సరే శత్రువు వచ్చాడు, వాడికి సమాధానం ఇచ్చేసాం, మన పని మనం చేసుకుంటాం పోతాం, సాతాను ఊరుకుంటాడా, ఊరుకోవడం. ఇప్పుడు ఒక యుద్ధాన్ని గెలిచాం, రెండో యుద్ధం ఏంటంటే నిరుత్సాహం. ఏంటిది, అలసిపోతాం, మనం పని చేయలేము, నా వల్ల కాదు అనిపించడం చేస్తారన్నమాట. ఎవరు, సాతాను యొక్క అండర్లో పనిచేసే వాళ్ళన్నమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళకి సమాధానం చెప్పాడు, వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు అంతే ఉన్నారా, ఇంకొక ఆయుధం ధరించుకొని వస్తారన్నమాట. యుద్ధం అనేది అంటే ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఒక పెద్ద యుద్ధం చేస్తాడు, మనకు తెలియదు కానీ పెద్ద యుద్ధం చేస్తారన్నమాట. దేశపు జనులు యోధావంశం ఇబ్బంది కలుగు చేసి, రెండోది ఏంటిది, వారిని ఇబ్బంది పెట్టారన్నమాట. ఇప్పుడు మానసికంగా వేస్తారు, మానసికంగా ఇబ్బంది పెట్టారన్నమాట. ప్రతిసారి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు చూడండి, మీరే ఒక సంఘానికి వెళ్తున్నారమ్మా, ఆ సంఘానికి వెళ్తున్నారా, ఆయన ఎలా అంటగా, ఆమె అలా అంటగా, వాళ్ళకి ఇది లేదంటగా, వాళ్ళకి అది లేదంటగా, వాళ్ళు అక్కడ అలా అంటగా, ఇక్కడ ఇలా అంటగా అన్నప్పుడు మీ మనసు ఎలా అయింది, లేని వార్త పుట్టింపకూడదు అన్నప్పుడు, ఆ లేని వార్తలు పుట్టినప్పుడు మీ మనసు ఎలా అయితే కొద్దిగా ఇబ్బంది మనకి కలిగిందన్నమాట. అలాంటి మాటలతో కొంతమందిని బాధపరిచారన్నమాట. బాధపరిచి ఇబ్బందులు వేసి వారిని బాధపరిచింది. మరియు పారసిక దేశపు రాజైన కోరేషు యొక్క దినములుకొని పారసిక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకి వారు మంత్రులకు లంచములు ఇచ్చిరమ్మా. ఎన్నేళ్ళండి, కోరేషు, కంబైపీసు, అహెషరోషు, హర్తహస్త, మధ్యలో ఉన్నారు, తర్వాత ఉన్నారు దర్యావేషు అన్నమాట. ఈ కోరేషు నుంచి దర్యావేషు వరకు మొత్తం ఎంతమంది రాజులు, 5 రాజులు. ఈ కోరేషు నుంచి దర్యావేషు వరకు 5 రాజులు అన్నమాట. ఎవరు అంటే కంబైపీస్ అనే వ్యక్తున్నాడు, అహెషరోషు ఒక వ్యక్తున్నాడు, హర్తహస్త అనే వ్యక్తున్నాడు. తర్వాత దర్యావేషు వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, మంత్రులకి లంచాలన్నమాట. ఇప్పుడు రాజకీయ ఒత్తిడి ఉందా లేదా, జెరుబ్బాబెలు మంచి తాత్పర్యంతో మంచి ఉద్దేశంతో ఒక కలకని, ఆ కళ కొరకు దేవాలయం నిర్మించాలి, ప్రజలను సరిచేయాలి, 70 సంవత్సరాలు మాకు దేవాలయం లేదు, మా పిల్లలకు ఆరాధన లేదు, మా పిల్లలకు దేవుని వాక్యాన్ని అందట్లేదు, ధర్మశాస్త్రాన్ని పునరుద్ధరించాలి, యెహోవా దేవునికి బలులు అర్పించాలని ఒక కళ కొరకు పనిచేస్తున్నప్పుడు మంత్రులకు లంచం ఇచ్చుతూ వచ్చారన్నమాట. ఎంతవరకు, కోరేషు నుంచి అర్థహస్త కాలం వరకు, దర్యావేషు కాలం వరకు లంచాలు ఇచ్చుకుంటూ వచ్చారన్నమాట. చూడండి, ఉద్దేశాన్ని భంగపరిచే వాళ్ళు ఉన్నారా లేరా, ఉన్నారు. మనం ఒక కలగంటాం, మన ఒక ఉద్దేశం ఉంటుంది, కానీ ఈ ఉద్దేశంలో మధ్యలో అడ్డంకులు పెట్టే వాళ్ళు ఉంటారా ఉండరా, ఉంటారు. ఈ అడ్డంకులు ఎవరికి వచ్చినాయి, జెరుబ్బాబెలు అనే వ్యక్తికి వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ కట్టే వాళ్ళకి వచ్చినాయి, ఏం చేయాలి, లంచాలు ఇస్తున్నాడు.
రాజకీయ ఒత్తిడి ఉందన్నమాట. ఏం చేయాలి? రాజకీయ ఒత్తిడి ఉంటే ఇప్పుడు మనకు లేదా రాజకీయ ఒత్తిడి? ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతుందన్నమాట రాజకీయ ఒత్తిడి అన్నమాట. మనం ఏదో భయపడిపోయి నిరుత్సాహపడిపోతాం అనుకుంటారన్నమాట. కానీ విశ్వాసం ఏం చేయడు? నిరుత్సాహపడడు, భయపడ్డమాట. మన గమ్యం ఏంటి? మన కన్న కళ ఏంటి అంటే, మనకి ఒక కళ ఉంది. పరలోకం, 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 దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, అదే దేవుని క్రీస్తు స్వారూప్యం, దేవునితో కూడా నిత్యం ఉండే సహవాసం అనే కళ ఉందన్నమాట. కానీ ఇతరులకు ఏముంటుందంటే ఆ ఉద్దేశమును భంగపరచుటకై మంత్రులకు లంచం ఇచ్చుతూ వచ్చారన్నమాట. 5 రాజుల కాలంలో చూడండి, కోరేషు కాలంలో వీళ్ళు బయటకు వచ్చారు. ఎక్కడి నుంచి? బబులోను చెర నుంచి. దర్యావేషు కాలం వరకు మందిరాన్ని ఆపి 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 వచ్చారన్నమాట. ఎందుకంటే వేరే వాళ్ళు ఎదిగిపోతున్నారనే కుళ్ళు కొంతమందికి ఉండిద్దన్నమాట. ఒకవేళ మనకుందేమో, వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వాళ్ళు ఎదుగుతున్నారు, మనకేమైనా ఉంటుందేమో పరిశీలించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఒక యుద్ధంలో ఉన్నాం. ఈ చిన్న చిన్నవి పట్టుకోకూడదు. ఇవన్నీ చిన్న చిన్న చీమల లాంటి, నలుసులు లాంటి, వర్షం వచ్చే ముందు మబ్బులు లాంటి అన్నమాట. ఇవన్నీ పట్టుకుంటే ఇక్కడే ఉంటాం. మనం యేసు వైపు చూసి ముందుకెళ్ళాలన్నమాట. కలగన్నాడు ఎవరో జెరుబ్బాబెలు. ఆ కళ కొరకు కష్టపడారన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, అసలు ఎలా ఉంటుంది ఆడ. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినమంటిలోను, పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. మరియు అషర్వేషు ఏలనమరించినప్పుడు వారు యూదా దేశస్తుల గురించి, యెరూషలేం పట్టణం గురించి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. చూడండి ఇప్పుడు ఏమైంది? ఏమట్లేదు, ఆగట్లా, వాళ్ళకి ఆగట్లా. పని జరిగిపోతుంది. ఎలా 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 అంటే లంచాలు ఇచ్చుకుంటూ ఆపుకుంటూ, లంచం అంటే డబ్బులు చేయాలి. అయినా ఇష్టం. మాది గుండైనా పర్లా, అవతల ఏం చేయాలి? నాశనం అవ్వాలి. మాకు ఆస్తి పోయినా పర్లా అంటా ఉంటాం కదా. ఎకరం అమ్ముతో అవసరం అయితే 10,000 వేస్తా పోలీస్ స్టేషన్ లో, వాళ్ళని ఏం చేయాలి అంటా ఉంటారు అన్నమాట మనుషులు అన్నమాట. అలాంటి మైండ్ సెట్ ఎవరికి? వీళ్ళకి ఉందన్నమాట. ఇప్పుడు లంచం ఇచ్చామంటే నీకు నష్టమా కదా? అదే డబ్బులు మీ పిల్లలకి ఇస్తే మీ పిల్లలు బాగుపడతా. పగ, శత్రువు అంటే ఏంది? పగ. ఒక్కోసారి అనిపించింది అన్నమాట, వీళ్ళు సాతాను కింద పనిచేస్తున్న సంగతి వాళ్ళకే తెలియకపోదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం చేసింది? గుడ్డితనం. కాబట్టి మనోనేత్రాలు వెలిగించిన గొప్ప ఆశీర్వాదం అది. అది భూమి మీద నీకు కొన్ని కోట్లు సరే అర్థం కాదన్నమాట. మనోనేత్రాలు వెలిగించే భాగం అన్నమాట. ఇప్పుడు ప్రారంభం అప్పుడు ఏమవుతుందమ్మా? నిరుత్సాహం వచ్చిందన్నమాట. ఇప్పుడు ఎంతకాలం ప్రారంభించినా సరే పైనుంచి రాజకీయ ఒత్తిడి ఉంది. ఇప్పుడు లంచాలు ఇచ్చారు, ఆపండి కట్టకూడదు అన్నారన్నమాట. ఎందుకంటే పన్ను వసూలు, వీళ్ళు కానదేశం సొలొమోను కాలంలో వాళ్ళది భూభాగం, వాళ్ళ దగ్గరికి ఎవరు రారు, వచ్చినా సరే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏమైపోయింది? రాజ్యాలు వచ్చినాయి. అషూరు, బబులోను, మాదియా, పారసీక రాజ్యాలు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? రాజ్యాల కింద ఖచ్చితంగా పనిచేయాలన్నమాట. ఇప్పుడు రాజ్యాల కింద పన్ను ఏం చేయాలి? ఖచ్చితంగా ఇవ్వాల్సిందన్నమాట. ఎవరిది కారణం? వీళ్ళే కారణం. గొప్ప రాజు దావీదు, గొప్ప రాజు సొలొమోను పాపం చేశారు. పన్ను కట్టుకుంటే వాళ్ళ దేశం అన్నమాట, ఇతర దేశం కట్ల. సొలొమోను పన్ను కట్టారు, ఇతర దేశాలకేం కట్ల. సొలొమోను అండర్లో పాపం చేశారన్నమాట. బాగా ఇస్తారన్నమాట. పాపం మన పాపం చేసే పాపం మనల్ని వెనక్కి తీసుకెళ్ళింది. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దృష్టాంతాలుగా ఉంది పాత నిబంధన, కొత్త నిబంధన ఉంది. దృష్టాంతాలుగా బుద్ధి బోధ కలుగుటకై వ్రాయబడింది పాత నిబంధన అన్నమాట. ఇక ఆగిపోలా. ఇప్పుడు ఏం రాశారు? ఉత్తరం రాశారన్నమాట. ఏమని? ఇది ఎలాగైనా ఆపాలి, వీళ్ళు ఇలా ఉంటాడు అన్నమాట. ఆ ఉత్తరంలో ఏముందంటే, నేను మొత్తం చెప్పను, ఇది చాలా పెద్ద స్టోరీ. చూడు 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణము కట్టుతున్నారు. ఏ పట్టణం అంటే? చెడు పట్టణం. అంటే ఇప్పుడు ఒక మనిషిని బ్యాడ్ చేయడం అంటే పెద్ద అవసరంలా, 4 మాటలు చెడు మాటలు అయితే చాలా అన్నమాట. వాడెందుకు వాడేది అన్నమాట అంటారు. చెడు పట్టణము కట్టుతున్నారు, దాని ప్రాకారములు నిలిపి దాని పునాదులు మరమ్మతులు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియదేమనగా, ఈ పట్టణము కట్టి దాని ప్రాకారము నిలువబెట్టిన వారు శిస్తు కాని, సొంకము కాని, పన్ను కాని ఇయ్యకుందరు. అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమగును.
మేము రాజు యొక్క ఉప్పు తినిన వారము. చూడండి, మంచి డైలాగ్ పెట్టారు ఒకటే. చిన్న డైలాగు, ఉప్పు తిన్న వాళ్ళం అన్నమాట. మేము ఉప్పు తిన్నామండి అన్నప్పుడు ఏమవుతారంటే సడన్గా నిజమే కదా అనుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇందాక ఎవరికి ఇచ్చారు లంచాలు? మంత్రులకు ఇచ్చారు. ఇప్పుడు ఉత్తరం ఎవరికి ఇస్తారు? డైరెక్ట్ గా రాజు. అంటే ఏమవుతుందా పని అన్నమాట. ఇంకా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. 5 రాజులు మధ్యలో వచ్చారు, వీళ్ళ దేవాలయం ఆగిపోయింది అని ఏమవ్వాల, వాళ్ళు కూల్ అవ్వాల. ఇక రాజుకు ఉత్తరం రాశారన్నమాట. ఎట్టయినా సరే దేవాలయ పని ఆపలహారు ఖచ్చితంగా ఆపారు. 23వ వచనం. రాజైన హర్తహస్త పంపించిన యుత్తరము యొక్క ప్రతి రెహమునకు షిమినికి పక్షముగా ఉన్న వారికి వినిపించినప్పుడు వారు త్వరగా యెరూషలేమునున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేము నుండి దేవుని మందిర పని నిలిచిపోయాను. ఈలాగో పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం ఆ పని నిలిచిపోయాను. యెహోవా దయాళుడు, యెహోవా స్తోత్రార్హుడు. మంచి ఉద్దేశం, మంచి కళ. ఆ కళగనే సమయంలో వచ్చిన అడ్డంకులు, శత్రువులు, నిరుత్సాహం, రాజకీయ ఒత్తిడి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనకేం చెప్తున్నాయి? నేడు విశ్వాసిగా, నేడు ఒక పరలోకము పరుగు పందెంలో ఉన్న మనంగా మనకేం చెప్తున్నాయి? మన గోల్. పందెపు రంగం మందు పరిగెత్తు వారందరూ పరిగెత్తారు, కానీ అందరూ బహుమానం పొందరు. మెత్తం శోధనలు వస్తాయి. అవులేనంటే అందరికి చెప్పి నేను భ్రష్టుని అయిపోతామని నా దేహాన్ని నల్లగొట్టుకున్నాడు. ఉపవాసం, ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీళ్లు, జాగారాలు, ఇవన్నీ ఉండి ఒకరోజు చెప్పడం మంచి పోరాటం కలగనాలి. ఆ కళ కోసం పనిచేయాలి. ఈ కళ కనే క్రమంలో మనకేమొస్తాయి? శత్రువులు వస్తారు. ఖచ్చితంగా శత్రువు ఉంటారు అనమాట. శత్రువును మనం జయించాము అంటే నిరుత్సాహం వచ్చింది, ఒత్తిడి వచ్చింది, అంటే చాలా ఉన్నాయి, నేను చెప్తామాట. ఇవన్నిటిని అధిగమించడానికి మనకు ఒకసారి పని ఆగిపోయింది అనమాట. ఇప్పుడు జెరుబ్బయలు ఏమైపోయాడు? ఒంటరివాడు అయిపోయాడు అన్నమాట. ఒంటరివాడు ఎలా? 5 రాజుల కాలంలో దేవాలయం ఆగిపోయింది. 18 సంవత్సరాల కళ. మీరు ఆగుతారా? ఎన్నేళ్ళ కళ? 18 ఆగేటప్పుడు 18 ఏళ్ళు ఆ కళ కోసం పనిచేసాడు అనమాట. కోరేషు నుంచి దర్యావేషు వరకు 18 ఏళ్ళు ఆగింది. 18 ఏళ్ళు. ఆ 18 ఏళ్ళు చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. పని మాత్రం ఆగిపోయింది అనమాట. దేవుడు సహాయాన్ని కోరనమాట. ఒకరోజు ఆయనకు కూడా నిరుత్సాహం వచ్చింది ఖచ్చితంగా వరకు వచ్చిందన్నమాట. కానీ లేచి నిలబడ్డాడు అన్నమాట. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. జకర్యా 4:7. ఇగో మీరు ఈ ఎజ్రా, నెహెమ్యా, జకర్యా, హగ్గయి స్టోరీ ఒకటే. ప్రవక్తలు, యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళు నాయకులు డిఫరెంట్ ఏమో కానీ స్టోరీ మొత్తం ఒకటే అన్నమాట. ఏ పుస్తకాలు అండి? ఎజ్రా, నెహెమ్యా, హగ్గయి, జకర్యా. ఈ 5 పుస్తకాలు స్టోరీ ఒకటే, అంటే ఒకే కాలానికి సంబంధించిన అన్నమాట. కానీ వేరే వ్యక్తులు వేరన్నమాట. నెహెమ్యా వేరే, ఎజ్రా వేరే పని వేరన్నమాట. జెరుబ్బాబెలు యోషువ దేవాలయం, నెహెమ్యా ఏంటి ప్రాకారం, ఎజ్రా ఏంటి మందిరంలో ఉన్న ప్రజల్ని సిద్ధపాటు చేయడం అన్నమాట. హగ్గయి, జకర్యా ఎవరో ప్రవక్తలు వచ్చి ప్రోత్సహిస్తారన్నమాట. దేవుడు ఎలా మీకోసం రెడీ హెడ్పోండి అంటున్నమాట. 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఒక దర్శనం వచ్చింది. దర్శనంలో చెప్తున్న మాట అన్నమాట. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమైన యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? ఏమొచ్చింది? ఒక కళ వచ్చింది అన్నమాట, దర్శనం. ఈ దర్శనంలో ఇటు పక్క జెరుబ్బాబెలు చిన్నగా ఉన్నాడు అన్నమాట. జెరుబ్బాబెలు ముందు ఏముంది? పెద్ద పర్వతం ఉందన్నమాట. అప్పుడు దేవుడిస్తున్న మాట ఏంటి? గొప్ప పర్వతమా,
దేవుడు తలుచుకుంటే పర్వతం ఏంటి, సముద్రం ఉనికిద్ది, ప్రపంచం ఉనికిద్ది అన్నమాట దేవుడు తలుచుకుంటే అన్నమాట. కాబట్టి మన ముందు ఎలా ఉంటాయంటే అడ్డంకులు పెద్ద పర్వతం లాగా పెద్ద ఇబ్బంది కలిగేసి, వామ్మో ఇంత పెద్ద ఒత్తిడి, ఇంత పెద్ద ఇబ్బంది, నేను ఊరేసి చస్తా, నా వల్ల కాదు అంటాం. కానీ మనం లోపలికి వెళ్తే బాగుంటుంది అన్నమాట. అప్పుడు అతను నాతో ఇటలను, జరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమైన యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాను. గొప్ప పర్వతమా, జరుబ్బాబేలు అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి నవ్వుదువు, కృప కలుగును గాక, కృప కలుగుగా కానీ జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసి పెట్టించును. చూడండి దర్శనం అన్నమాట. ఏంటంటే పర్వతం లాంటి శ్రమలు వస్తాయి, పర్వతం లాంటి శ్రమలు వచ్చినాయి ఎవరికి, జరుబ్బాబేలుకి. నువ్వు కంగారు పడద్దు, నీ శక్తి నీ బలం సరిపోదు, నా ఆత్మ వస్తాడు, నా ఆత్మ వచ్చి కార్యాన్ని చేస్తామంట. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనం అంటారు. ఈ జనం కాదు, ఇతర జనం. వాళ్ళే వచ్చి త్వరగా కట్టినట్టు అన్నమాట. ఒక రోజు వాళ్ళే వచ్చి దేవాలయం నిర్మించండి, త్వరగా పూర్తి అని చెప్పి డబ్బు ఇస్తారు, కలప ఇస్తారు, బంగారం ఇస్తారు, వెండి ఇస్తారు, అన్ని ఇస్తారు వచ్చామంట. కాబట్టి ఈ స్టోరీలో, ఈ చరిత్రలో మనం ఏం నేర్చుకోవాలి? అక్కడ ప్రజలు ఇంకా సిద్ధంగా లేరు. ఒక మనిషికి దేవుడు ఎమ్మటి విజయాన్ని ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఇస్తాడా? ఇవ్వడు. అది అది పొరపాటు. ఏసీ నాకు కిడ్నీ రాళ్ళు పోయినాయి, ఏసీ నమ్ముకుంటే కిడ్నీ పోయింది, నాకు కిడ్నీ వచ్చింది, ఏసీ నమ్ముకుంటే ఎయిడ్స్ పోయింది, ఏసీ నమ్ముకుంటే చెయ్యి వచ్చింది, ఏసీ నమ్ముకుంటే కళ్ళు వచ్చినాయి. ఇవన్నీ మనిషి యొక్క బలహీనం చేసుకొని డబ్బు సంపాదించవచ్చిన మార్గాలు ఇవన్నీ. దేవుడు ఎప్పుడు కూడా నీకు ముందు యుద్ధాన్ని ఇస్తాడు. దేవుడు ఎప్పుడు నీ ముందు ఒక పరిస్థితిని పెడతాడన్నమాట. దాన్ని దాటి రావాలి మనం, అది దాటాలన్నమాట. చూడండి, అప్పుడు ఈ క్రమంలో ఎవరున్నారు? దీనికి ముందు ఎవరున్నారు? జరుబ్బాబేలు అన్నమాట. అప్పుడు జరుబ్బాబేలు ఎట్టిందంటే, జరుబ్బాబేలు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైన. చూడండి, పరలోకాన్ని సంపాదించుకోవడానికి మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు. దేవుని వాక్యం కావాలి, పరిశుద్ధాత్మ సహాయం మనకి కావాలి, సంఘ సహవాసం మనకి కావాలి, ప్రార్థనా జీవితం మనకి కావాలి. నేను వెళ్తాను, నేను పడుతాను, ఇవన్నీ వేస్ట్. పరిశుద్ధాత్మ మనం ఉన్నప్పుడు ఓకే, మనం ఇలా ప్రవర్తించకూడదు, మనం ఇలా ప్రవర్తించాలి, మనం దేవుని కుమారులు అని మన మనస్సాక్షి చేస్తారు, చెప్పిస్తారనమాట. నువ్వు బాప్తిస్మే పొందకపోతే నువ్వేం ఒక ఆయన అంటానమాట, నేను అప్పుడే బాప్తిసం పొందను, నేను మొత్తం మానుకొని ఏం చేస్తానంటే బాప్తిసం. లోకంలో ఎక్కడ మానుకుంటావు? నువ్వు రాజ్యం ఇది, ఈ రాజ్యంలో శిక్షణ అవ్వాలన్నమాట. నువ్వు చదువుకుంటున్నావు, నీకు ఇక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి, నువ్వు బయట ఏముంది, గాలి తిరిగితే ఒక ఏబిసిడ్లు, పిల్లల్ని రెడీ చేయాలి, జల్లేసి పంపించాలా, బుక్స్ కొనాలా, బుక్స్ పంపించాలా, సంవత్సరం అంతా డబ్బు కట్టాలా, అప్పుడు ఏబిసిలు వస్తాయి. అవి ఏమి లేకుండా ఇంట్లో వస్తాయి మొత్తం ఎగ్జామ్. మనకు కూడా అంతేమాట. జరుబ్బాబేలుకు శక్తి చేతనైనను బలము చేతనైనను నా ఆత్మ చేత ఎదురునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి ఎగుదువు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసి పెట్టించును. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును అన్నమాట. అంటే ఒక వాక్యం ఏంటంటే, ఇప్పుడు జరుబ్బాబేలు ఎలా ఉన్నాడు? ఒక బలహీనతలో, ఒక నిరుత్సాహంలో ఉన్నాడు అన్నమాట. నిరుత్సాహం ఉన్నప్పుడు నిజంగానే జరుబ్బాబేలు యొక్క బలం సరిపోట్లా, నిజంగానే జరుబ్బాబేలు యొక్క శక్తి సరిపోట్లా. ఏముంది జరుబ్బాబేలు ముందు? శత్రువులు, రాజకీయ ఒత్తిడి, మంత్రులకు లంచాలు ఇచ్చి దేవాలయ పునాదిని వరకు వచ్చిన దాన్ని ఆపేశారన్నమాట. ఇవన్నీ గొప్ప పర్వతంలాగా ఉన్నాయి ఎవరికి? జరుబ్బాబేలుకి. అప్పుడు దేవుడు, యెహోవా దేవుడు ఒక దర్శనం ఇచ్చి, అయితే యెహోవాకు చెప్పిన మాట ఏంటంటే, గొప్ప పర్వతమా, జరుబ్బాబేలు దగ్గర నువ్వు ఎవడవు? ఒకవేళ దేవుడు గనక మన జీవితంలో ఎంటర్ అయితే, దేవుడు గనక మన వెనక ఉంటే, అది ఎంత పెద్ద పర్వతమైనా, ఎంత పెద్ద గొప్పదైనా, ఎంత పెద్ద ప్రభుత్వాలైనా సరే ఒక రోజు ఏమవుతాయి? భూమట్టం అవుతాయి. దేనికి భయపడద్దు. గుర్తుపెట్టుకోండి, నీ బలం, నీ శక్తి, నీ సామర్థ్యం సరిపోదు. మనకి దేవుని సహాయం కావాలి, మనకి పరిశుద్ధాత్మ సహాయం కావాలన్నమాట. ఏం సరిపో మనకి. ఆలోచించండి, గొప్ప గొప్ప వాళ్ళే నిరుత్సాహంతో బాధపడ్డారు. నిరుత్సాహం రావడం తప్పు కాదు,
నిరుత్సాహం వెనక ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. దాన్ని బలపరచడానికి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ముందుకు ప్రోత్సహిస్తాడు. మీకు ఎప్పుడైనా సరే మీ కుటుంబ జీవితంలో మీకు నిరుత్సాహం రావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో మీకు నిరుత్సాహం రావచ్చు, మీ ఆత్మీయ జీవితంలో మీకు నిరుత్సాహం రావచ్చు, మీ పిల్లల విషయంలో మీకు నిరుత్సాహం రావచ్చు. నిరుత్సాహపడకుండా ముందుకి వెళ్ళాలి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడన్నమాట. ఇవన్నీ మనకు చెప్పే పాఠాలన్నమాట. పాత నిబంధన చదివినప్పుడు మనకి బుద్ధి బోధ. జెరుబ్బాబెల్ లాంటి గొప్ప నాయకుడికి చిన్న నిరుత్సాహం వచ్చింది. అంత పెద్ద వ్యతిరేకత అది. మరి 18 ఏళ్ళు కలగన్నాడు. ఆ 18 ఏళ్ళు 5 రాజులు మారినా సరే లంచాలు ఇచ్చి దేవాలయాన్ని ఆపిచ్చి ఎంత సంవత్సరాలు. ఒక పక్క జెరుబ్బాబెలుకు వయసు అయిపోతున్నామనే బాధ ఉంటుంది, చెప్పలేకపోతున్నానే బాధ ఉంటుంది, కట్టలేకపోతున్నానే బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఏంది ఇలా అయిపోతున్న పరిస్థితి అనే బాధ ఉంటుంది, ప్రార్థన చేసుకున్న స్థితిలో ఉండొచ్చు. కానీ టైం రావాలి. టైం లేకపోతే కష్టం అంట. దేవుడు ఆ సమయాన్ని ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఒక రోజు ఇచ్చాడన్నమాట. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు ముందు నిలబడ్డానికి నువ్వు ఎవడవు అన్నమాట. ఇప్పుడు ఎవరు? జెరుబ్బాబెలు పర్వతం ఎవరు? శత్రువులు. నిరుత్సాహం ఒక పర్వతం. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, అక్కడ ఉన్న మంత్రులు, వీళ్ళందరూ ఏమిటి? శత్రువులు అన్నమాట. ఇవన్నీ కాకుండా ప్రజలు అలసిపోయారు. మళ్ళీ సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టిన సమయం ఇంకా రాలేదు అన్నారన్నమాట. వాళ్ళందరూ సరి చేయడం ఒకవైపు అయితే, వీళ్ళేమైపోయారు? మళ్ళీ వీళ్ళేమో స్లాబులు వేసుకొని ఉన్న ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళు యెరూషలేము దేవాలయం వచ్చే సమయానికి యెరూషలేము ఇల్లు లేవు, దేవాలయం లేదు. కానీ హగ్గై ప్రవక్త సమయానికి వీళ్ళకేమున్నాయి? ఇల్లు వచ్చినాయి. అంటే ఏమి డెవలప్ అయింది? ఇల్లు డెవలప్ అయింది అన్నమాట. రేపు వచ్చేవారు హగ్గై వస్తాడు. ఆయన ఏం పని చేస్తున్నాడు? వీళ్ళు ఎందుకు ఇలా ప్రాబ్లం అయ్యారు? ఒకవేళ దేవుని సహాయం వచ్చినా సరే, పర్వతం లాంటి శ్రమలు వెళ్ళిపోయినా సరే, వీళ్ళు మళ్ళీ చేస్తాను, నిర్లక్ష్యం చేస్తాను. ఒక నిరుత్సాహం వచ్చిందన్నమాట, ఒక బలం లేదు. ఇప్పుడు చెప్పాడన్నమాట, పరిశుద్ధాత్మ నా ఆత్మ నిన్ను బలపరిచింది. అప్పుడు 2వ దర్శనం వచ్చిందన్నమాట. ఎవరికి? జెరుబ్బాబెలుకి. వచ్చాడు 4వ అధ్యాయం 8 నుంచి ముగించుకున్నమాట. అంటే ఓర్పుతో ఉంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. 8 యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నది, అతని చేతులు ముగించును. ఎవరి ఆజ్ఞ ఇది? ఎవరి వాగ్దానం ఇది? దేవుని వాగ్దానం. ఎవరి మాట ఇది? మనుషుల మాట, రాజుల మాట, అధికారుల మాట. ఎవరి మాట? సర్వోన్నతులైన దేవుని మాట. ఇన్ని సంవత్సరాలు ఏమైంది? మందిర పని ఆపుకుంటూ వచ్చారు. లంచాలు ఇచ్చారు, ఉత్తరం రాశారు, మేము ఉప్పు తిన్నవారు అన్నారు, ఆ మాట చెప్పారు, ఈ మాట చెప్పారు, వ్యతిరేకించారు, బలహీనత పెట్టారు, భయపెట్టారు, అవసరమైతే కొట్టారు కూడా. అప్పుడు చెప్పాడన్నమాట, నువ్వు ప్రారంభించావు, నువ్వే ముగిస్తావు. మనకు కల ఉంది, మనమే ప్రారంభించాం, మనమే ముగిస్తాం. గుర్తుపెట్టుకోండి, మనం భారతదేశంలో ప్రారంభించాం, మనమే ముగిస్తాం. ఆలోచించాలి బాగా. మన విశ్వాస పరుగు పందెంలో ఎక్కడ దాకా వచ్చాం, ఆత్మీయ జీవితాన్ని ఎంతవరకు మనం ముందు పెంచుకున్నాం అన్నమాట. ఆ దర్శనం మరలా యెహోవాకు ప్రత్యక్షమై సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నది, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకున్నావు. కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుచుండు చూచి సంతోషించునమాట. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివి? చూడండి, జెరుబ్బాబెలు చేతులు ఏముంది? గుండు ఉందన్నమాట. అంటే పని తూకం అంటాం కదా, మట్టపు గుండు అనమాట. అదన్నమాట. దర్శనంలో నువ్వు మళ్ళీ పట్టుకొని పోతున్నావు, నువ్వే ప్రారంభించావు, నువ్వే ముగిస్తావని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడన్నమాట. వచ్చిందా బలం? ఇప్పుడు వచ్చేయండి, ఇప్పుడు హెచ్చరిక వచ్చేయండి. ఇప్పుడు దేవుడు బలపరచలేదండి. 4వ అధ్యాయం 5వ అధ్యాయం 1st వచనం. హెచ్చరిక గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. హెచ్చరిక గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు, యూదా దేశమందును యెరూషలేమందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుని యెహోవా నామం ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజద కుమారుడైన యోషువ లేచిరి, యెరూషలేము నుండి దేవుని మందిరం కట్టనారంభించిరి. అయితండి,
ఇప్పుడు ఏం జరిగింది మధ్యలో మనకి ఎక్కడికి వెళ్ళి వచ్చాం మనం మధ్యలో ఎక్కడికి వెళ్ళి వచ్చాం జకర్యా కాడికి వెళ్ళి వచ్చాం మనం. ఎందుకనంటే ఈ మధ్యలో ఇంత చరిత్ర ఉంది. ఈయన పని ప్రారంభించాడు, శత్రువులు వచ్చారు. ఈయన పని ప్రారంభించాడు, ఎవరు వచ్చారు? మంత్రులు లంచం వచ్చారు. ఈయన పని ప్రారంభించాడు, ఇబ్బంది కలుగు చేసి వారి తాత్పర్యమును వారి ఉద్దేశమును భంగపరచుటకై లంచం ఇచ్చుతూ వచ్చారు. రాజకీయ ఒత్తిడి, బలహీనత, తర్వాత నిరుత్సాహం వచ్చింది. కాలం వెయిట్ అయిపోయిందన్నమాట. ప్రజలు ఎటు వెళ్ళిపోయారన్నమాట. అప్పుడు జెరుబ్బాబెలు కూడా సైలెంట్గా ఉన్నాడు. ఇంకంతే దేవుని వాక్యం దర్శనం వచ్చిందన్నమాట. జెరుబ్బాబెలు గొప్ప పర్వతం ముందు నిలబడడానికి నువ్వు ఎవడవు వచ్చిందన్నమాట. ఇంకా బలం వచ్చింది ఎవరికి? దేవుని వాక్యం ఉన్నప్పుడు మనకు బలం వచ్చింది. మీరు నిరుత్సాహంతో ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోబాకండి, సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి. మీరు ఎప్పుడైనా సరే వాక్యాన్ని వినండి, మీకు బలం వచ్చింది. ఇప్పుడు ఆ కాలంలో ప్రవక్తలకు కానీ, యాజకులకు కానీ, నాయకులకు కానీ, న్యాయకులకు కానీ, రాజులకు కానీ బలహీన పడ్డప్పుడు దర్శనం ప్రవక్తలు ఉండేవాళ్ళు అన్నమాట. ఈ కాలంలో ఏముంది? ఒకే ఒకటి ఉందన్నమాట, దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం చదివితే మనం ఏమవుతాం? బలపడతాం. వాక్యం చదవకపోతే ఇలా నిరుత్సాహంతో ఉన్న జెరుబ్బాబెలుకి దేవుని యొక్క వాక్కు వచ్చి బలపరిచిందన్నమాట. ఇక ఆగుతాడా? ఆగడా. ఎమ్మటే జకర్యా, హగ్గయి యెహోవా నామం ఇశ్రాయేలులో ప్రకటింపగా ఏమైందండి? చూడండి ఎంత బాగుందో. ప్రవక్తలైన హగ్గయి, ఇద్దోకమైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుని యెహోవా నామం ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యూదా కుమారుడైన యోషువ లేచి యెరూషలేము నుండి దేవుని మందిరం కట్టనారంభించి మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేయుచు వచ్చిరి. అంతటా నది అవతలను అధికారైన తత్తెను హెతరుబదిను వారి పక్షంలో ఉన్న వారును యూదుల యొద్దకు వచ్చి ఈ మందిరం కట్టకు ప్రాకారాలకు ఎవరు సెలవిచ్చని అడుగుగా. చూడండి మళ్ళీ 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 అన్నమాట. కానీ ఇక ఇదిగో కోరేసి ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? పోయి చెక్ చేసుకోపోయినా అన్నమాట. మొత్తం పోతారు ఆడికి. అక్కడ కోరేసి చనిపోయాడు కదా, 5 రాజులు అన్నమాట. ఇప్పుడు మనకు సోనియా గాంధీ, లేకపోతే తర్వాత రాజశేఖర రెడ్డి, తర్వాత చంద్రబాబు, లేకపోతే జగన్, ఇలా మళ్ళీ చంద్రబాబు అనమాట. ఇంత కాలంలో ఎప్పుడో ఆజ్ఞాపించాడు అన్నమాట. ఆ ఆజ్ఞాపించిన సంగతి వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళు బలపడి పోయి చూసి చెక్ చేసుకున్నాను అనమాట. అక్కడ కోరేసు నీట్ గా దేవుని మందిరం పూర్తవని రాసి ఆజ్ఞించమాట. పూర్వకాలంలో ఒక ఆజ్ఞ ఉండదు అన్నమాట. ఒక్కసారి గనక రాజు గనక ముద్ర ఇచ్చాడా అది జరిగిపోవాలని అంతే. ఇప్పుడంటే చాలా హామీలు ఇస్తారు, అవి చేరు. కానీ అప్పుడు అంటే ఒక్కసారి గనక రాజు ఉంగరం ముద్ర పడిందా ఆ పని జరిగిపోవాలన్నమాట. పోయి చూసుకోపోయి అంటారు అన్నమాట. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే నిజమే కోరేష్ గారు ఆజ్ఞాపించి కోరేషే పంపించాడు. పంపించడమే కాదు, డబ్బు కూడా సహాయం చేయమన్నాడు. మన వాళ్ళు సహాయం చేయలేదు, ఇది చాలా పెద్ద తప్పు అని చెప్పి డబ్బు వచ్చింది, కలప వచ్చింది, సహాయం వచ్చింది, అర్జెంట్ కట్టండి అనమాట. దేవుని మందిరం అన్నమాట. ఈ మధ్యలో ప్రజల నిరుత్సాహం, జెరుబ్బాబెలు నిరుత్సాహం, వ్యతిరేకత వచ్చింది. ఈ స్టోరీ మొత్తం కూడా మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక కళ ఉంది జెరుబ్బాబెలుకి. ఈ కళకు అనే విషయంలో, ఈ కళ నెరవేర్చే విషయంలో ఇబ్బందులు వస్తాయి రావా? వస్తాయి. కళను మర్చిపోకూడదు. నెరవేరదు లేదా కళ? ఈ చేతులు జెరుబ్బాబెలు చేతులు ఆరంభించినాయి, జెరుబ్బాబెలు చేతులే ముగించును అన్నమాట. ఆయన కలగన్నాడు. ఎజ్రా కాలంలో బబులోను చెర నుంచి వచ్చిన ప్రజలకు దేవుని మందిరం కట్టాలి అని యోషువ జెరుబ్బాబెలు కలగన్నారు. ఆ కళ కొరకు కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, నిరుత్సాహం వచ్చింది. దేవుడు బలపరిచాడు. వాళ్ళ కలకని దేవాలయాన్ని కట్టి చనిపోయారు. నెక్స్ట్ ఏంటి? మనకేముంది? దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చాడు, మనకు వయసునిచ్చాడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకు దేహాన్ని ఇచ్చాడు. మన కళ ఏంటి? ఎక్కడ దాకా వచ్చిన కళ కొరకు? ఈ కళ మధ్యలో మనకు వచ్చిన శ్రమలు ఏంటి? మరణం వచ్చిన కుటుంబంలో నిలబడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నిలబడు, అనారోగ్యం వచ్చినా నిలబడు, నిరుత్సాహం వచ్చినా నిలబడు, వెయిట్ చేయి. జెరుబ్బాబెలు పరిస్థితి ఎలా ఉంది? 5 రాజు కాలంలో ఏమీ లేదు. తర్వాత ఏమైంది? దేవుడు ఆయనే వచ్చి నీ ముందు ఎంత పెద్ద పర్వతమైనా సరే సదురైపోతుందని చెప్పాడు అన్నమాట. కాబట్టి ఆలోచించండి. పాతనిబంధన చరిత్ర మనకి బుద్ధి, బోధ, దేవుని యొక్క శక్తి మనకి కనపడుతుంది. మనం ఆ శక్తి మీద ఆధారపడి మనం ముందుకు ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట. ఈ వ్యతిరేకతలు, ఈ రాజ్యాలు, వాళ్ళ రిజర్వేషన్లు పోతాయి, అవి పోతాయి, ఇవన్నీ మనకి లెక్కే కాదు. మనం దేవుని నమ్మాం, ముందుకు వెళ్ళాం అంతే. ఆయనే ఆరంభించాడు, ఆయన ముగించాడు. మనం ఆరంభించిన జీవితాన్ని మనమే ముగించాలన్నమాట. మధ్యలో వచ్చి ఎవరో ఒకరు వచ్చి ఇబ్బంది పెట్టేది లేదు, పెట్టిన పడిపోయేది లేదన్నమాట. మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలన్నమాట. ఈ మధ్యలో విశ్వాస జీవితానికి పరీక్షలు వస్తాయి, నిలబడాలి.
ఏదైనా సరే వస్తాయి. నిలబడాలన్నమాట. నిలబడి మన విజయాన్ని సాధించాలన్నమాట. వెళ్ళిపోయాడు జెరుబ్బాబెలు. ఎలా అనిపించింది స్టోరీ అంటే? నువ్వు కన్న కల కోసం నువ్వేం చేస్తున్నావు? వేస్ట్ అన్నమాట. బైబిల్ చరిత్రలో చాలా మంది కలగన్నారు. ఆ కళ కొరకు చాలా మంది పరిస్థితి ఇందాక చదువుకున్నాం కదా, ప్రవక్తలను సహాయం చేయుచు వచ్చారు. హగ్గై తర్వాత పని తెలుసు, కళ తెలుసు, కానీ ఒక నిరుత్సాహం ఉంది, ఒక నిర్లక్ష్యం ఉంది. ఆ నిర్లక్ష్యానికి హగ్గై వేసిన ఒక ప్రోత్సాహం, ఆయన బోధించిన బోధ వచ్చే వారం మనం ఆలోచిద్దాం. కాబట్టి స్టోరీస్ వినండి, ఇవి మన మైండ్లో ఉండాలన్నమాట. ఉంటే మనం ఓకే, మనం విశ్వాస జీవితంలో మంచిగా ముందుకి వెళ్ళాలి. ఎన్ని ఇబ్బందులైనా ముందుకి వెళ్ళాలి. ఒకరితో మనకు సంబంధం లేదు. రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా, నిరుత్సాహం వచ్చినా, మనల్ని ఇబ్బంది పెట్టినా, తాత్పర్యాన్ని భంగపరచడానికి ప్రయత్నించినా మనం నిలబడాలి అన్న సంగతి మనకు తెలిస్తే చాలు. అలా ఈ పాఠాన్ని ఆలోచిస్తూ, ఈ పాఠం ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ, ఎంతో శ్రద్ధగా, ఎంతో ఆసక్తిగా నిన్న మీ అందరికీ వందనం తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలన్నమాట. సహోదరులు వచ్చి మిగతా కార్యక్రమం నడిపించవలసిన వారిని కోరుతున్నాను.